ఐక్యూ నుండి ఐక్యూ 13 5G అని చెప్పి ఒక న్యూ మొబైల్ అయితే ఈరోజు లాంచ్ అయింది. సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఐక్యూ 39 మనకి రీసెంట్‌గా రియల్‌మీ GT 7 Pro అని చెప్పి కూడా ఇంకొక మొబైల్ కూడా లాంచ్ అయింది. సో ఈ రెండు మొబైల్స్‌ని కంపారిజన్ లాగా కూడా చేద్దాం. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. వీడియో లాస్ట్‌లో ఏ మొబైల్ బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనేది కూడా మాట్లాడదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ 98% వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఈ రెండు మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఆల్రెడీ మన ఛానల్లో రియల్మీ GT 7 Proకి సంబంధించిన ఒక వీడియో అయితే ఉంటుంది. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ అయితే కవర్ చేద్దాం. సో ఫస్ట్లీ మనం ఐక్యూ 13 స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 6.87 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. 2K రెజల్యూషన్ ఉంటుంది. 8T LTPO OLED స్క్రీన్ తో అయితే వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇక దీని కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. మనకి సోనీ 912 సెన్సార్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సామ్సంగ్ నుండి సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. సోనీ IMX816 సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే దీనిలో యూజ్ చేశారు. సో ఇది మనకి రీసెంట్ గా లాంచ్ అయిన ప్రాసెసర్. సో రియల్మీలో కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. అది కూడా మాట్లాడదాం. LPDDR5X అల్ట్రా ర్యామ్ సపోర్ట్ అయితే యూజ్ చేశారు. UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ప్రైజెస్ అండ్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే సో దీని బేస్ వేరియంట్ 12+256GB ఉంటుంది. ఇది మనకి 54,999 ప్రైస్ అయితే ఉంది. అండ్ టాప్ వేరియంట్ 16+512GB ఇది మనకి 59,999 ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇందులో వీళ్ళు HDFC అండ్ ICICI కార్డ్స్ పైన 3000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేల్ వచ్చేసి December 11th నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. December 5th నుంచి ప్రీ బుక్స్ అయితే స్టార్ట్ అవుతాయి అమెజాన్లో. సో ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు. లైక్ 3000 రూపీస్ ఎక్స్చేంజ్ బోనస్ ఇస్తున్నారు. అండ్ ఎవరైతే ఐక్యూ లేదా వివో నుండి అప్గ్రేడ్ అవుతున్నారో వాళ్ళకు కూడా 5000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఐక్యూకి సంబంధించిన ఒక TWS బడ్స్ని కూడా ఫ్రీగా అయితే వీళ్ళు ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి మనకి ఆఫర్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే. ఇక రియల్మీ కూడా ఇంచుమించు మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో డిఫరెన్సెస్ గురించి అయితే మాట్లాడదాం ఇప్పుడు. ఫస్ట్ డిస్ప్లేలో మనకి రియల్మీలో 1.5K రెజల్యూషన్ ఉంటుంది. అదే ఐక్యూలో మనకి 2K రెజల్యూషన్ అయితే ఉంటుంది. అండ్ రియల్మీలో 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఐక్యూలో 144Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. సో ఇవి మనకి డిఫరెన్సెస్. అండ్ ఇంకొకటి పీక్ బ్రైట్నెస్ లెవెల్. సో ఇది కూడా రియల్మీలో మనకి 6500 ఉంటుంది. అదే మనకి ఐక్యూలో 4500 అయితే ఉంటుంది. సో ఇవి మనకి ఓవరాల్ గా డిస్ప్లే పరంగా ఉన్న డిఫరెన్సెస్ అయితే. పీక్ బ్రైట్నెస్ లెవెల్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి కొంచెం డిఫరెన్సెస్ తెలియవచ్చు. అండ్ 120Hz 144Hz రిఫ్రెష్ రేట్ దగ్గర కూడా ఎవ్రీడే యూసేజ్ లైక్ ఎక్కువ గేమ్స్ ఆడుతుంటే అక్కడ మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. లైక్ పీక్ బ్రైట్నెస్ ఏదైతే ఉందో 4500 నిట్స్ కూడా చాలా బ్రైట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అది కూడా మనకి సన్లైట్ లో మంచిగా అయితే అనిపిస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. సో మనకి రియల్మీలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఐక్యూలో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. రియల్మీలో వచ్చేసి 50+8+50 కాన్ఫిగరేషన్ వస్తుంది. 50 ప్రైమరీ, 8 అల్ట్రావైడ్ సెన్సార్ అండ్ 50 టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది రియల్మీలో. ఐక్యూలో మనకి 50+50+50 కాన్ఫిగరేషన్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం కంపేర్ చేస్తే ఫ్రంట్ కెమెరా మనకి ఐక్యూలో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. రియర్ సెటప్ కూడా ఐక్యూలో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉండేలా అయితే అనిపిస్తుంది. కెమెరాస్ గురించి మనం కామెంట్ చేయరాదు, ఎందుకంటే మనం వాటిని యూజ్ చేయకుండా కామెంట్ చేయలేము. సో వాటిని యూజ్ చేస్తేనే మనకి ఆప్టిమైజేషన్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. సో బేస్డ్ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పైన కెమెరాస్ని అయితే మనం కామెంట్ చేయలేం. ఇక్కడ మనకి కొంచెం డిఫరెన్స్ ఎక్కువ ఉంది. ఫ్రంట్ కెమెరాలో అయితే 32 మెగాపిక్సెల్ అండ్ 16 మెగాపిక్సెల్. సో ఇక్కడ మనకి ఫ్రంట్ కెమెరా పరంగా ఐక్యూ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. అండ్ ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే సో రెండిట్లో మనకి సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్. అండ్ రెండిట్లో LPDDR5X ర్యామ్ ఉంటుంది. ఈ ఐక్యూలో మనకి LPDDR5X అల్ట్రా ర్యామ్ అని చెప్పి తీసుకొచ్చారు. అదే మనకి రియల్మీలో LPDDR5X ర్యామ్ ఉంటుంది. అండ్ స్టోరేజ్ వచ్చేసి రెండిట్లో UFS 4.1 స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి అంత డిఫరెన్స్ అయితే లేదు. రెండు మనకి సేమ్ లెవెల్లో అయితే ఉన్నాయి. ఈ అల్ట్రా ర్యామ్ లైక్ LPDDR5X అల్ట్రా ఏదైతే ఉందో అది కూడా మనకి అంత డిఫరెన్స్ అయితే చూపించకపోవచ్చు. లైక్ డే టు డే యూజెస్లో అయినా హెవీ గేమింగ్ చేసినప్పుడు మనకి ఏదైనా డిఫరెన్స్ తెలియవచ్చు. అంతేగాని అంతకు మించి అయితే ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. అల్ట్రా అయినా నార్మల్ LPDDR5X అయినా ఏం డిఫరెన్స్ ఉండదు. రెండు ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే రియల్మీలో 5800 mAh ఉంటుంది.
ఈ ఐక్యూలో 6000 mAh అయితే ఉంటుంది. రెండు మనకి 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా మనం పెద్ద డిఫరెన్స్ అయితే నోటీస్ చేయలేము. లైక్ 200 mAh మనకి అంత డిఫరెన్స్ కాకపోవచ్చు. అండ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ వల్ల కూడా మనకి బ్యాటరీ లైఫ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఓఎస్ ఎలా ఉంది, ఆప్టిమైజేషన్ ఎలా ఉంది, ఇవన్నీ అయితే కన్సిడర్ అవుతాయి బ్యాటరీ లైఫ్లో. సో ఇక మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 59,999 ఉంటుంది. అండ్ టాప్ ఎండ్ రియల్మీలో టాప్ ఎండ్ వచ్చేసి 63,999 అయితే ఉంటుంది. సో అవి వితౌట్ ఆఫర్స్. అండ్ ఐక్యూలో మనకి టాప్ వేరియంట్ వచ్చేసి 59,999 ఉంటుంది. అదే బేస్ వేరియంట్ మనకి 54,999 అయితే ఉంటుంది. సో రియల్మీలో ఏదైతే బేస్ వేరియంట్ ఉంటుందో ఆ ప్రైస్కే మనకి ఐక్యూలో టాప్ వేరియంట్ అయితే వస్తుంది. సో ఇది కూడా ఒక పెద్ద డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు ప్రైజెస్ పరంగా. రియల్మీ వాళ్ళు కొంచెం ప్రైజెస్ తక్కువ చేసి తీసుకొచ్చుంటే బాగుండేది. అండ్ ఓఎస్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ అండ్ ఓఎస్ గురించి మాట్లాడుకుంటే రియల్మీలో రియల్మీ యూఐతోనే వస్తుంది. అండ్ ఐక్యూలో ఫంటచ్ ఓఎస్తోనైతే వస్తుంది. ఏ ఓఎస్ చూస్ చేసుకోవాలనేది మీ పర్సనల్ చాయిస్ ఉంటుంది. బట్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే రియల్మీ వాళ్ళు 3 years మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్గ్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అదే ఐక్యూ వాళ్ళు 4 years ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మనకి 1 year ఓఎస్ అప్గ్రేడ్స్ అయితే ఐక్యూలో ఎక్కువ వస్తున్నాయి. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కన్సిడర్ చేశాక ఏది వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనే విషయానికి వస్తే ఆబ్వియస్లీ మనకి ఐక్యూ 13 అయితే వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఒకవేళ మీకు రియల్మీ యూఐఏ కావాలనుకుంటే మాత్రం రియల్మీకి వెళ్ళండి. అంతేగాని లైక్ మిగతా అన్ని సెగ్మెంట్స్లో మనకి ఐక్యూ కూడా మనకి రియల్మీకి ఈక్వల్గా ఉంది. అండ్ ప్రైజెస్ పరంగా మనకి రియల్మీ కన్నా చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి ఐక్యూ బెటర్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ మీకు రియల్మీ యూఐ కావాలి, రియల్మీ బ్రాండ్ మొబైలే కావాలనుకుంటే రియల్మీకి వెళ్ళొచ్చు. అంతేగాని మిగతా విషయాలన్నిట్లలో ఐక్యూ అండ్ రియల్మీ రెండు ఈక్వల్గా ఉన్నాయి. బట్ ప్రైజెస్ ఒకటి మనకి రియల్మీలో ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. ఈ మొబైల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్.